మన పట్ల మనకున్నటువంటి ఆసక్తే మన ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే ఆసక్తి అనేది ఏ శాతంలో ఉందో, అదే శాతంలో ఆరోగ్యం కూడా ఉండే అవకాశం ఉంది. అటు మానసికంగా గాని, ఇటు శారీరకంగా గాని. అంటే అటు మానసిక బలము, ఆరోగ్యము, ఇటు శారీరక బలము, ఆరోగ్యము మన పట్ల మనకుండే ఆసక్తి మీద ఆధారపడి ఉంటుంది అనేది తెలుసుకోవాలి. మన పట్ల మనకి ఆసక్తి ఏ శాతంలో ఉందో, అదే శాతంలో మనం ఆరోగ్యం పొందుతున్నామని తెలుసుకోవాలి. మన పట్ల మనకి ఆసక్తి ఎందుకుండదు అనే ప్రశ్న రావచ్చు. కానీ అది ఆసక్తి ఉంటుందా లేదా అనేది ఒక్కసారి మన్ని మనం ప్రశ్నించుకుంటే, దానికి మన పట్ల మనం ఏ శాతంలో ఆసక్తిగా ఉన్నామనే విషయాన్ని మనకి తెలుస్తుంది. ఎంత శాతం ఆసక్తి ఉన్నాం అనేది మనం గమనించిన తర్వాత, దాన్ని పెంచడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. ఎలా తగ్గుతుంది ఈ ఆసక్తి మన పట్ల మనకి? ఎక్కువ శాతం, తక్కువ శాతం ఎలా వస్తుంది? అందరూ కూడా ఆసక్తికరంగా జీవిస్తున్నారని చెప్పలేం. కొందరు 100% ఆసక్తితో జీవిస్తే, అలా తక్కువ శాతంలో అలాగా అతి తక్కువ శాతంలో కూడా 0% కూడా జీవించే పరిస్థితి మనం గమనించొచ్చు. అంటే ఆసక్తి లేకపోవడము అని మనం తీసుకున్నట్లయితే, ఉదాసీనంగా, ఉసూరుమంటూ, బలవంతంగా బ్రతకాలి కాబట్టి అలా బతుకుతున్న పరిస్థితి కొంతమందిలో మనం గమనించగలం. జీవితం పట్ల పెద్ద ఆసక్తి ఉండదు. దేని మీద ఆసక్తి ఉండదు. అన్నిటి మీద ఉదాసీనత. దేని పట్ల ఆహ్, లక్ష్యం ఉండదు. అంతా నిర్లక్ష్యంగా ఉంటుంది. వాళ్ళ పట్ల వాళ్ళకే నిర్లక్ష్యంగా ఉంటుంది. వాళ్ళు ఇతరుల పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. పరిస్థితుల పట్ల, పరిసరాల పట్ల, అన్నిటి పట్ల నిర్లక్ష్య వైఖరి ఉంటుంది. ఏ లక్ష్యము ఉండదు. జీవితాన్ని అలా ఈ రోజు గడిచిందా లేదా? ఈ క్షణం గడిచిందా లేదా? ఇలా ఈ విధమైన ధోరణిలో వెళ్ళిపోవడం మనం కొంతమందిలో చూస్తే గమనిస్తాం. 100% ఆసక్తి ఉన్న వ్యక్తులను గమనిస్తే, వాళ్ళు వాళ్ళ రంగాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి ఉన్నత స్థితిలో ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. నాయకులుగా ఉంటారు. కొత్త విషయాలను కనిపెట్టగల స్థాయిలో ఉంటారు. ఏదైనా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు మనం తీసుకున్నట్లయితే, ఇప్పుడు మనం అనుకున్నటువంటి 100% ఆసక్తి వారిలో మనం గమనించగలం. ఈ 100% ఆసక్తి ఎలా తెలుసుకోగలం అంటే, వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు వదలని కృషిని చేయటం. దానికి సంబంధించిన ఏమేం చేయగలమని ప్రయత్నిస్తూ వాటి కోసం ప్రయత్నించడం. ఏం చెయ్యాలన్నా చేయటం. దాని తర్వాతే ఆహారం, నిద్ర ఇవన్నీ గూడా. అంత ఆసక్తి కలిగి ఉంటారు జీవితం పట్ల. జీవితంలో ఒక సమయాన్ని వృధా చేయటానికి కానీ, లేదైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి గాని, వాళ్ళు చేసే ప్రయత్నాలు గాని, వాళ్ళు చేసే తాపత్రయం గాని, వాళ్ళు చేసే కష్టాన్ని గాని, శ్రమని గాని మనం చూసినట్లయితే, ఈ విషయం మనకి స్పష్టమవుతుంది. ఎంత ఆసక్తికరంగా జీవిస్తున్నారో అన్న విషయం. అంచేత ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వ్యక్తుల జీవితాల్ని మనం గమనిస్తే, తప్పనిసరిగా జీవితం పట్ల వారు తీసుకున్నటువంటి ఆసక్తి వారిని ఆ స్థితికి చేర్చి ఉంటుందనే విషయం స్పష్టమవుతుంది. అలాగే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులను గమనించినా, ఆనందంగా ఉన్నటువంటి వ్యక్తులను గమనించినా, సంతోషంగా ఉన్నటువంటి వ్యక్తులు గమనించినా, నిత్య చైతన్యంతో వెళుతున్నటువంటి వ్యక్తుల్ని మనం గమనించినా, వీళ్ళందరూ వాళ్ళ జీవితం పట్ల ఎంతో ఆసక్తితో ఉన్నారన్న విషయం మనకి స్పష్టమవుతుంది. అలాగే అక్కడి నుంచి మనం దిగువకి వస్తున్న కొద్దీ బలవంతంగా జీవిస్తున్న వ్యక్తుల దగ్గరికి వచ్చినట్లయితే ఉదాసీనంగా జీవిస్తారు. దేని పట్ల ఆసక్తి ఉండదు. ఈవెన్ ఉదయం లేవడం పట్ల కూడా అనాసక్తిగా ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోయే వరకు కూడా ఈ అనాసక్తి, ఈ ఉదాసీనత, ఈ నిర్లక్ష్య వైఖరి, ఈ అశ్రద్ధ ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఏదో ఆ పూటకి ఇంత తింటే చాలు. ఏదో ఆ పూటకి గడిస్తే చాలు.
ఏదో ఆ రోజు గడిచిపోతే చాలు. ఈ విధమైనటువంటి ధోరణి వాళ్ళలో కొనసాగడం మనం చూస్తాం. ఎవరైతే తక్కువ శాతంలో, అతి తక్కువ శాతంలో, దాదాపు 0% జీవితం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తుల్లో ఇలాంటి ఆలోచన విధానం కనబడుతుంది. ఇలాంటి ఉదాసీన వైఖరితో, నిర్లక్ష్య వైఖరితో, అశక్తతతో, అనాసక్తితో బలవంతంగా రోజు గడిచిందనే ఆహ్, ఆలోచిస్తూ జీవితాన్ని గడిపితే తప్పనిసరిగా అటు మానసికంగా, ఇటు శారీరకంగా అనారోగ్యం పాలవ్వడం ఖాయం. ఎప్పుడు నిరంతరం కూడా ఏదో ఒక బాధతో బాధించబడుతూ ఉంటారు. ఏదో ఒక శారీరక అనారోగ్యం, ఏదో ఒక మానసిక అనారోగ్యం పీడిస్తూనే ఉంటుంది వాళ్ళని. మనసంతా కూడా ఈ విషయాల్ని ఆలోచిస్తూ ఉంటుంది. అనారోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నీరసించిపోయి ఉంటుంది. మనసుకు కూడా కొత్త ఆలోచనలు స్వీకరించే ఆసక్తి ఉండదు. శరీరానికి ఉండదు. శరీరం కూడా చైతన్య స్థితిని కోల్పోతుంది. మనసు కూడా చైతన్య స్థితిని కోల్పోతుంది. ఒక జడత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనసు, శరీరం కూడా. ఆ జడత్వంలోకి వెళ్ళినప్పుడు రెండూ కూడా మానసికంగా, శారీరకంగా అనారోగ్య పరిస్థితిలోకి వెళ్ళిపోతాయి. వ్యక్తి జీవితం ఉదాసీనంగా గడుస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి తోచని పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. అర్థం కాని పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఎందుకు జీవిస్తున్నామో తెలియని పరిస్థితి కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా ఉత్సాహం తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వస్తుంది. ఏం చేసినా సంతోషం లేని పరిస్థితి కూడా వస్తుంది. అలాగే అనారోగ్య విషయకంగా ఆలోచిస్తే అజీర్ణ వ్యాధులు వస్తాయి. ఇతరత్రా శారీరకంగా ఉన్నటువంటి అనేక ఇబ్బందులు నిరంతరం కూడా పీడిస్తూ ఉంటాయి. జీవితం పట్ల ఎప్పుడైతే ఆసక్తిని కోల్పోతామో, కలిగి ఉండమో, అప్పుడు ఈ మానసిక, శారీరక అనారోగ్యం పీడించడం మనం చాలామంది విషయంలో గమనిస్తాం. అంటే ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తూ, ముందుకెడుతూ, ఉన్నత స్థితికి వెడుతూ, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలిగితే, జీవితం పట్ల అనాసక్తి ఉన్న వ్యక్తులు అన్ని రంగాల్లో ఓడిపోతూ, అపజయం పాలవుతూ, అనారోగ్యం పాలవుతూ, దినదనగండంగా నిత్యం ఏదో ఒక చిన్నా చితక బాధలతో బాధపడుతూ శారీరకంగా, మానసికంగా కొనసాగటం మనం చాలామంది దగ్గర చూడొచ్చు. మరి ఇటువంటి ఈ పరిస్థితి కొందరి విషయంలో అలా ఉండటం ఎందుకు? కొందరి విషయంలో ఈ విధంగా కొనసాగడం ఎందుకు? జీవితం పట్ల ఎవరికి వారికి ఆసక్తి ఉండి తీరాల్సిందే. అనాసక్తిని గమనించుకు తీరాల్సిందే. మనం జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నామా? అనారోగ్యంగా జీవిస్తున్నామా? అనే విషయాన్ని మనం తప్పనిసరిగా మనం తీసుకోవలసిందే. తప్పనిసరిగా తీసుకుని మనము జీవితాన్ని ఆసక్తికరంగా మనం జీవించవలసిందే. అది మనకి తెలియకుండానే మన మనసులో ప్రవేశిస్తే, మన మనసులో తెలియకుండా మనలో ఉంటే ఆ అనాసక్తిని తొలగించుకు తీరాల్సిందే. జీవితం పట్ల ఆసక్తిని పెంచుకోవాల్సిందే. ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్ని మనం గమనిస్తే, వారి జీవన విధానం మనం గమనిస్తే, ఆ విధమైనటువంటి ఆసక్తిని మనం కూడా అన్వయించుకోగలిగితే తప్పనిసరిగా మనం కూడా ఆసక్తిగా జీవించవచ్చు. జీవితంలో మనం ఆసక్తికరంగా జీవించినప్పుడు ఆనందము లభిస్తుంది, ఆరోగ్యము లభిస్తుంది, మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుంది. అంచేత జీవితం పట్ల ఆసక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలి. నిత్య చైతన్యంతో ఉండి తీరాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పనులు చేపడుతూ ఉండాలి. కొత్త ఆలోచనలు చేస్తూ ఉండాలి. ఒకచోటే ఉండిపోయే పరిస్థితి ఉండకూడదు. చైతన్యవంతంగా ఉండాలి. శారీరకంగా శ్రమని ఎంచుకోవాలి. మానసికమైనటువంటి మేధోశ్రమని ఎంచుకోవాలి. అలాగా మనం ముందుకు వెళ్ళగలిగితే తప్పనిసరిగా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలం. జీవితం పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆసక్తి ఎప్పుడైతే పెరిగిందో ఇటు మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యం వలన జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలుగుతాం. ఆనందంగా జీవించగలుగుతాం.